నవ్యాంధ్ర చరిత్రలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సి ప్రవీణ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం పూర్తి స్థాయిలో కార్యకలాపాలకు శ్రీకారం చుట్టినట్లయింది. మరోవైపు టీడీపీతో పొత్తుపై రాష్ట్ర కాంగ్రెస్లో ఇంకా భిన్నాభిప్రాయాలు ఉన్నాయని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. అయినా కాంగ్రెస్ హైకమాండ్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఎల్లుండి ఢిల్లీలో జరిగే సిడబ్ల్యూసీ సమావేశంలో దీనిపైన చర్చించేందుకు ఆహ్వానించారని కూడా తెలిపారు. ఇక మరోవైపు కొత్త సంవత్సరం తొలి రోజే ఎన్నికల శంఖారావం పూరిస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మరి ఏపీలో 2019 న్యూ ఇయర్ రోజు ఒక చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. అదేవిధంగా ఎన్నికల వేడికి సంబంధించి పార్టీల మధ్య కూడా ఈక్వేషన్స్ మారిపోతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరి దీనికి సంబంధించినటువంటి టోటల్ అనాలిసిస్ మా ప్రతినిధి రవి మనకు అందిస్తారు. రవి, 2014లో జరిగిన తర్వాత ఈ అనేక సంస్థలు అనేది విభజన అనేది దశలవారీగా జరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో అంటే ఇప్పుడు హైకోర్టు అనేది చాలా కీలకమైన విభజన అనేది చాలా కీలకమైన పరిణామంగా చెప్పొచ్చు. దానికి ఈ రోజుతో పూర్తిగా ఒక చారిత్రాత్మక ఘట్టం అనేది ఒక ముగిసిందని మనం చెప్పొచ్చు. అంటే వారం రోజుల క్రితం గెజిట్ నోటిఫికేషన్ వచ్చినప్పటికి కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం హైకోర్టు చీఫ్ జస్టిస్గా సి ప్రవీణ్ కుమార్తో పాటు 13 మంది జడ్జిలు కూడా విజయవాడ రాజధాని వేదికగా ప్రమాణ స్వీకారం చేశారు. అంటే ఈ రోజు నుంచి అధికారికంగా అక్కడ కార్యకలాపాలు కూడా లీగల్కి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా అక్కడి నుంచి హైకోర్టు కార్యకలాపాలు అధికారికంగా ప్రారంభమయ్యాయని చెప్పొచ్చు. అంటే దీనితో మనం రాష్ట్ర విభజన నేపథ్యంలో హైకోర్టు విభజన అనేది చాలా కీలకమైన పరిణామం నేపథ్యంలో ఈ రోజు నుంచి ఆ ఘట్టం కూడా పూర్తయి ఒక చారిత్రక అంశంగా కూడా మనం పరిగణించవచ్చు. ఈ నేపథ్యంలో అంటే ఈ రోజు నుంచి కూడా 4 రోజుల పాటు అక్కడే హైకోర్టు కార్యకలాపాలు సాగుతాయి. క్యాంపు కార్యాలయం తాత్కాలికంగా నిర్వహించినప్పటికీ కూడా 20 రోజుల్లో తాత్కాలిక హైకోర్టు భవనం ఏదైతే ఉందో అది పూర్తయిన నేపథ్యంలో వెంటనే అక్కడికి 20 రోజుల సెలవుల తర్వాత ఆ భవనం నుంచి కార్యకలాపాలు సాగుతాయి. ఈ నేపథ్యంలో ఈరోజు గవర్నర్ అటు చీఫ్ జస్టిస్తో పాటు 13 మంది జడ్జిలతో కూడా ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా వాళ్ళ క్యాంపు కార్యాలయంలో వాళ్ళని వాళ్ళ స్థానాలు వాళ్ళకి అందజేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే విభజన నేపథ్యంలో హైకోర్టు విభజన అనేది సంపూర్ణమైంది ఈ రోజుతోటి. మరోవైపు రాజకీయంగా చూసుకుంటే కనుక చాలా కీలక పరిణామాలు రాష్ట్రంలో చోటు చేసుకుంటాయని చెప్పొచ్చు. కాంగ్రెస్ టీడీపీ ఒక పొత్తు కుదిరిన తర్వాత తెలంగాణ ఎన్నికల్లో కొంతమేరకు వైఫల్యం చెందిన తర్వాత ఒక భిన్నాభిప్రాయం అయితే వ్యక్తమైంది. ఈ రెండు ఏ రకంగా ముందుకు వెళ్తాయి, భవిష్యత్తు రాజకీయాల్లో కలిసి ఏపీ రాజకీయాల్లో కలిసి సీట్లు పంచుకుంటాయా లేకపోతే ఎన్నికల తర్వాత పొత్తు కూర్చుకుంటాయన్న ఒక ఇదైతే ఉండేది. ఈ నేపథ్యంలో ఈరోజు ఏపీసీసీ ప్రెసిడెంట్ రఘువీరారెడ్డి కూడా దీన్ని నిజమేనని ఆయన ఒప్పుకోవడం జరిగింది. భిన్నాభిప్రాయాలు ఉన్న మాట వాస్తవమని చెప్పారు. అయితే ఏదేమైనప్పటికీ అధిష్టాన నిర్ణయమే దీనికి ఫైనల్ అని కూడా ఆయన చెప్పడం జరిగింది. దానికంతా కూడా ఈ నెల 3వ తారీఖున ఢిల్లీలో జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్లో దీనికి సంబంధించి రాహుల్ గాంధీ తుది నిర్ణయం తీసుకుంటారని కూడా పార్టీ వర్గాలు చెప్పడం జరిగింది. అయితే దీనిపైన భవిష్యత్ కార్యాచరణ ఈ 3వ తారీఖు జరిగే మీటింగ్ తర్వాత టీడీపీ కాంగ్రెస్ పొత్తుపైన ఎన్నికల్లో ఏ రకంగా ముందుకెళ్తారనే అంశం తేలే అవసరం ఉంటుంది. మరోవైపు చూసుకుంటే కనుక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు నుంచి పూర్తి స్థాయిగా విజయవాడకి షిఫ్ట్ అయ్యి అక్కడి నుంచి రాజకీయ కార్యకలాపాలు స్వీకరించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎన్నికలు ప్రచారానికి కూడా ఇక రంగంలో దిగినట్టుగా ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఒక పార్టీ కార్యాలయంతో పాటు సొంత భవనం కూడా అక్కడి నుంచే పూర్తి స్థాయి 24 అవర్స్ కార్యకర్తలకి నాయకులకు అందుబాటులో ఉంటానని కూడా చెప్పడం జరిగింది. మరోవైపు ఈ నెల 9వ తారీఖు నుండి ప్రజా సంకల్ప యాత్రని ముగించాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిర్ణయించిన నేపథ్యంలో ఆ వైసీపీ కూడా చురుగ్గా కార్యక్రమాలు చేపడతా ఉంది. 9వ తారీఖు జరిగిన కార్యక్రమంలో అక్కడి నుంచి కీలకమైన నిర్ణయాలు ప్రకటించే అవకాశం కూడా ఉంది. పార్టీ అభ్యర్థులను ఒకేసారి ముందుగా ప్రకటించడం కానీ ఇంతకుముందే నవరత్నాల పేరిట జనంలోకి విస్తృతంగా పార్టీ భవిష్యత్తు ఎజెండాను కూడా తీసుకెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలో 9వ తారీఖు మీటింగ్ మీద కూడా అటు పార్టీ శ్రేణుల్లో కూడా ఇటు ప్రజల్లో కూడా చిన్న ఉత్కంఠ నెలకొందని మనం చెప్పొచ్చు. మరోవైపు చూసుకుంటే కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు వరుసగా గత 9 రోజులుగా శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఈరోజు 10వ శ్వేతపత్రం కూడా ఫైనాన్స్ సంబంధించి కూడా కొద్దిసేపట్లో రిలీజ్ చేయాల్సి ఉంది. ఇది ఈరోజు పవర్ అండ్ పాలిటిక్స్ ఏపీకి సంబంధించి సంజయ్. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.